రాజీవ్ ఏంటి ఇంకా రాలేదు, శారదమ్మ కూడా లేదు, జ్యోతి కూడా ఇటువైపుకు రాలేదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? చెప్పు శ్రావ్య. ఎక్కడున్నావు రాజీవ్? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఏమైంది? శారదమ్మని వాకింగ్ కోసం బయటికి తీసుకొచ్చాను. అవునా? నేను హాస్పిటల్కి రానా? నువ్వే అవసరం లేదు శ్రావ్య, నేనున్నాను కదా. ఇప్పుడు శారదమ్మకి ఎలా ఉంది? పర్లేదు. కాకపోతే జ్యోతిని చూస్తే తనలో ఏదో ఆలోచన, చలనం కనిపిస్తుంది. శారదమ్మ కొంచెం రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. జ్యోతిని శారదమ్మకి ఎదురుగా ఉండమంటే మాట్లాడకుండా వెళ్ళిపోయింది. జ్యోతి అంటే కోపం వచ్చిందేమో. నువ్వు వర్షావే అయినా జ్యోతి రూపం కాబట్టి శారదమ్మకి గతం గుర్తొచ్చేదాకా జ్యోతిలా ఉండమని అడిగాను. దానికి కోపంగా వెళ్ళిపోయింది. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? శారదమ్మకి జ్యోతికి ఒకరంటే ఒకరికి, ఒకరి మాట మరొకరికి కాదన్నంత ఇష్టం. అది మనందరికీ తెలుసు. అవును. అందుకని ఎలాగోలా జ్యోతికి నువ్వే చెప్పి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు శారదమ్మకి ఎదురుగా ఉండేలా చెయ్యి. చేస్తే జ్యోతి కనిపిస్తే శారదమ్మ రియాక్ట్ అవుతుందని చెప్తున్నావు కాబట్టి టైం బాగుండి శారదమ్మకి గతం గుర్తుకొచ్చిందే అనుకో. తను వర్ష కాదు జ్యోతి అని చెప్తే మన మాటని కొట్టేసినంత తేలిగ్గా శారదమ్మ మాటని తీయలేదు. ఇటు శారదమ్మకి నయమవుతుంది, అటు జ్యోతి కూడా బయటపడుతుంది, మన పని కూడా పూర్తవుతుంది. సూపర్ ఐడియా శ్రావ్య. నువ్వు చెప్పినట్టే ఏదో విధంగా జ్యోతిని శారదమ్మ దగ్గర ఉండేలా చేస్తా. ముందు ఆ పని చూడు. అలాగే చేస్తాను. శారదమ్మ బాగా ఈ జ్యోతి కనుక బయటపడితే నా ప్లాన్ పర్ఫెక్ట్గా అమలవుతుంది. ఒరే, ఎప్పుడు చూసినా లైట్ల చుట్టూ మిణుపురుగులు తిరిగినట్టు వర్షా చుట్టూనే తిరుగుతూ ఉంటావు. మరి నీ ప్రేమ సంగతి తనతో చెప్పావా లేదా? ఇంకా చెప్పలేదు నాన్నమ్మా, సమయం చూసి చెప్పాలి. నీకు వర్షాకి పెళ్లి చేస్తానని మీ అమ్మకి నేను మాటిచ్చాను. కాని వర్షాకి ఇష్టమైతేనే చేస్తాను తప్ప బలవంతంగా అయితే నేను కూడా ఏమీ చెప్పలేను. నీక్కూడా అదే చెప్తున్నాను. తనకి ఇష్టమైతేనే తప్ప లేదంటే మాత్రం నేనేమీ చేయలేను. వర్ష అంటే నాకు ఎంత ప్రేమున్నా తనకిష్టం లేకుండా నేను మాత్రం ఎలా పెళ్లి చేసుకోగలను నాన్నమ్మా? కాని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వర్ష అభ్యంతరం చెప్పదనే అనుకుంటున్నాను. నువ్వు చాలా మంచివాడివిరా. నిన్ను చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. నాకు తెలిసి ఈ అదృష్టాన్ని వర్ష కూడా వదులుకోదు. నువ్వు నన్ను మరీ మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు నాన్నమ్మా. అదేం కాదురా, ఉన్న మాటే చెప్పాను. వర్ష, ఎందుకు వర్ష అలా ఉన్నావు? హే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వర్ష, ఏంటి అలా ఉన్నావు? వీడేమని అన్నాడా నిన్ను? ఏమైందమ్మా వర్ష? వర్ష, హే ఆగు. ఎక్కడికి వస్తున్నావు? నేను వర్షతో మాట్లాడాలి. వర్ష, నువ్వేమన్నా తనతో మాట్లాడాలా? తను నీతో మాట్లాడతానంటున్నాడు. నీకోకేనా?